ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ప్రమేయం లేకుండా మీ యొక్క గ్యాలరీ నుంచి కావచ్చు, లేదంటే మీ యొక్క మొబైల్ నుంచి డైరెక్ట్ ఫొటోస్ ఆటోమేటిక్గా డేట్ అవ్వడం జరిగాయా? లైక్ దిస్, అది 1 year బ్యాక్ కావచ్చు, 6 months బ్యాక్ కావచ్చు, లేదంటే 3 years బ్యాక్ కావచ్చు, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ అయినా సరే మనం ఒకే ఒక్క క్లిక్తో ఇప్పుడు మనం రీబ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్ని చూసారంటే మాత్రం నిజంగా అదృష్టం చెప్పేశారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా ఎన్ని సంవత్సరాల కింద డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని కూడా మనం ఈజీగా బ్యాకప్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేను చెప్పేది 100% ట్రస్టెడ్. పైగా మీకు లైవ్ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. పైగా ఏ మాత్రం క్వాలిటీ కూడా మిస్ కూడా కావడం అనేది జరగదు అనమాట. ఇకపోతే మనం ఎక్కడి నుంచి రికవర్ చేసుకోవచ్చు మనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ప్రజెంట్ మీరు చూస్తున్న చూడండి వీడియో, ఈ వీడియో యొక్క యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. దరాఫ్టర్ మనకి ఈ విధంగా మీకు ఎలాంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుందన్నమాట. మనకు డిఫాల్ట్గా సిస్టమ్ లాంగ్వేజ్ అయితే సరిపోతుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు రికనెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకు ఏదైనా మనకు సంబంధించిన పర్సనల్ ఏదో ఒకటి మనకు పర్సనల్ ఫొటోస్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అన్ని కావాలి కాబట్టి కింద మనకు స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సింపుల్గా మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ ని కూడా ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్ అలౌ చేస్తేనే ఇది మనకు డైరెక్ట్ టోటల్ స్కాన్ చేసి ప్రతి ఒక్క ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ లైక్ దిస్ డేట్ అయిన వాట్సాప్ మెసేజెస్ ని కూడా మనం ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ప్రజెంట్ మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ ఫొటోస్ కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీకు క్విక్ రికవరీ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం ప్రతి ఒక్క పర్మిషన్ ని గ్రాండ్ అలో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, ట్యాప్ టు స్కాన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇలా మనం స్కాన్ చేస్తామో లేదో మనం కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంది అనమాట. టోటల్గా ఇది సెర్చ్ అనేది చేస్తుంది అనమాట. మన మొబైల్లో డేట్ అయిన ఫొటోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కదా అనేది టోటల్గా లింకుతుంది. లింక్ అయిన ప్రతి ఫోటోని ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. మీకు ఎలాంటి ఫొటోస్ కావాలి, మీరు ఎలా రికవర్ చేసుకోవాలని మనకు డైరెక్ట్ ఇక్కడనే చూపిస్తుంది. డ్రాఫ్టర్ డైరెక్ట్ మనకు కావాల్సిన ఫోటోని సెట్ చేసుకొని మనం రికవర్ చేసుకోవడమే. కాకపోతే మనకు స్కాన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టొచ్చు అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు టోటల్ స్కాన్ అయితే కానిది. టోటల్గా డ్రాఫ్టర్ ఎలా రికవర్ చేసుకోవాలో మీకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ అయితే నాకు టోటల్గా రికవర్ అయితే కావడం జరిగాయి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి దాదాపుగా 85 ఫోల్డర్స్లో నాకు దాదాపుగా 21,754 ఫొటోస్ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ట్రెండింగ్ ఫొటోస్ ఉంటాయి. పైగా డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని, ఇవన్నీ హిడెన్ ఫొటోస్, హిడెన్ ఫైల్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా ఈజీగా ఇది రీబ్యాక్ అయితే తెచ్చి పడేస్తుంది అనమాట. లైక్ దిస్, ఈ ఫోటో చూసుకోవచ్చు. ఈ ఫోటో ఇప్పటిది కాదనమాట, చాలా రోజుల క్రితం ఫోటో అది. కాకపోతే చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు 5 MB ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మీరు ఒక్కొక్క ఫొటోస్ని లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫొటోస్ అన్ని ఇప్పటివి కావు, దాదాపుగా 2 years బ్యాక్ ఫొటోస్ ఇవన్నీ. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి మీ ముందట రికవర్ చేస్తాను. చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి, లేదని కూడా డైరెక్ట్ ఇక్కడ మీకు కింద రికవర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా ఇలా మీరు రికవర్ కొట్టారో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క గ్యాలరీలో సేవ్ అయితే కావడం జరుగుతుంది. డైరెక్ట్గా మన గ్యాలరీ నుంచి మనం చూసుకోవచ్చు. పైగా హై క్వాలిటీ ఫొటోస్ ఉంటాయి, ఏ మాత్రం క్వాలిటీ 0% మనకు కనిపించడం అయితే జరగదు. చూసుకోవచ్చు కింద మనకు సక్సెస్ అనేది రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ చాలా క్వాలిటీ ఫొటోస్ అన్నమాట. ఇప్పుడు నేను దిగిన ఫొటోస్ కాదు, ఎప్పుడో సంవత్సరాల కింద ఫొటోస్. ఇవన్నీ ఆటోమేటిక్గా ఇలా 1-2 కాదు, దీంట్లో మీకు నచ్చిన ఫొటోస్ని లైక్ దిస్ మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే మనకు డిస్టర్బెన్స్ చేస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫొటో చూడండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడున్నా పర్లేదు అన్నమాట. డైరెక్ట్ మనకు ముందుగా షో చేస్తుంది 8 MB ఫోటో అన్నమాట. ఇక్కడ నుంచి నేను రికవర్ చేస్తున్నాను చూసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి ఏమి చేయొద్దు, జస్ట్ రికవర్ ఇలా మనం కొడతామో లేదో చిన్నగా యాడ్ వస్తుంది. డ్రాఫ్టర్ డైరెక్ట్ మన
యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మేము ముందటనే నేను 2 ఫొటోస్ అయితే రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు మీకు వ్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి చూస్తాను చూసుకోవచ్చు. ఒకసారి మీరు క్వాలిటీ చూడండి. క్వాలిటీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏ మాత్రం 0% క్వాలిటీ అయితే మిస్ అవ్వడం జరగదు. పైగా హెచ్డి క్వాలిటీలోనే ప్రతి ఒక్క ఫొటోస్ మనకు సంబంధించిన రికవర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఫస్ట్ ఫోటో మనం రికవర్ చేసింది. ఈ ఫోటో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఏ మాత్రం 0% నేను చెప్తున్నాను కదా క్వాలిటీ మిస్ అవ్వడానికి 0% ఛాన్స్ అయితే ఉండడం జరగదు. పైగా ఎన్నో సంవత్సరాల కింద ఫొటోస్ని కూడా ఈజీగా ఈ అప్లికేషన్ అయితే రికవర్ చేసి పడేస్తుంది అనమాట. ఈ రేంజ్లో ఈ చిన్న అప్లికేషన్ని యూజ్ చేసుకొని మీ డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో డైరెక్ట్ ఈ విధంగా రికవర్ చేసుకొని మీరు మళ్ళీ ఎక్కడైనా బ్యాకప్ పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.